అసలు ఎంత బాగున్నారు, ఎన్ని రోజులైంది. హాయ్ రజిత గారు. రజిత కాదు, రాజాతి. రాజాతి, లక్ష్మి, ఇంద్రజ గారు. అసలు ఏంటి పేర్లు, ఇన్ని పేర్లు, మీది ఏ పేరు అసలు? రాజాతి అనే పేరే నా రియల్ నేమ్ అన్నమాట. అది కూడా ఏంటంటే ఇక్కడ బుజ్జి కన్నా అని పిలుస్తారు కదా, నా ముద్దు పేరు. ఇంద్రజ అనేది నాకు, నేను చేసిన ఫస్ట్ మూవీ అమలీలా కాదు, అందరికీ తెలుసు. జంతర్ మంతర్ అనే ఒక మూవీ భరత్ గారి డైరెక్షన్లో. సో భరత్ గారి నన్ను ఇంట్రడ్యూస్ చేసా, హీరోయిన్గా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. ఆ మూవీలో నా క్యారెక్టర్ నేమ్ ఇంద్రజ. సో ఇంకా ఫస్ట్ డే పూజ రోజున ఆయన క్యారెక్టర్స్ నెరేట్ చేస్తూ ఇలాగా ఇంద్రజ పాత్రలో ఈ అమ్మాయి చేస్తుంది అని చెప్పగానే రాసిన ఆ పేపర్లు మొత్తం కూడా ఇంద్రజ శ్రీకాంత్ అని పేరు పడిపోయింది. అప్పుడు మా నాన్న చెప్పారు, మళ్ళీ ఇది మార్చడం ఎందుకు, కాదు లేదు అని చెప్పి అలా ఫాలో అయిపోదాం. అదే మాకు నచ్చింది. అసలు మీ స్మైల్కి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యాన్స్. అది నాకే కూడా తెలియదు జబర్దస్త్ వచ్చేదాకా. అందుకే నేను ప్రతి ఇంటర్వ్యూలో ఏం చెప్తానంటే, నాకు తెలియజేసింది జబర్దస్త్. వన్స్ నేను ఈటీవీ షోస్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచే ఓకే మనల్ని ఇలా ఇష్టపడుతున్నారు అంటే, అంతవరకు మనం క్యారెక్టర్సే కదా ప్లే చేసేది సినిమాలో. ఇక్కడ ఏంటంటే మనం మనలా ఉండొచ్చు, మన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అది బయట పెట్టి అది అందరూ ఇష్టపడ్డారు, నచ్చారు అనేది వచ్చి ఇట్స్ అ బ్లెస్సింగ్. ఇట్స్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్ టు మీ. మ్యామ్, ఇప్పుడైతే మమ్మల్ని అందరినీ హ్యాపీగా ఎవ్రీ వీక్ సండే నవ్విస్తారు, అల్లరిస్తారు, ఏడిపిస్తారు, దగ్గరికి తీసుకుంటారు శ్రీదేవి డ్రామా కంపెనీతో. ఇది కాకుండా నెక్స్ట్ ఇంకా మీరు చేసే అన్ని మేము చెప్పాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కరెంట్లీ 4 మూవీస్ రన్నింగ్లో ఉన్నాయిరా. అందులో 2 మూవీస్ అయితే ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ నా దాకా వస్తున్నాయి. సో అది మూవీస్ ఒకవైపు నడుస్తున్నాయి మంచి మంచి క్యారెక్టర్లతో. అండ్ షో అయితే మాత్రం ఎక్స్క్లూజివ్గా మన ఈటీవీ అండ్ మల్లేమాల వీళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా మనం చేస్తేనే అది బాగుంటుందని ఆ ఒక్క షోతోనే నేను ఇప్పుడు స్టిక్ అయి ఉన్నారు. మ్యామ్, మీరు అసలు ఎక్కడ పుట్టారు? చెన్నైలోనే పుట్టాను. అంటే అమ్మా నాన్నకి అక్కడ వర్క్ రావడం వల్ల అక్కడే సెటిల్ అయిపోయాం. మేము చెన్నైలోనే సెటిల్ అయిపోయాం. మా 4 fathers ఆర్ ఫ్రమ్ చిత్తూరు. నాన్నగారిది మురిగినాడు, అమ్మ వాళ్ళది వెల్లనాడు. సో అందరం తెలుగు వాళ్ళమే, కానీ సెటిల్ అయింది మాత్రం చెన్నైలో సెటిల్ అయ్యామన్నమాట. చెన్నైలో సెటిల్ అయ్యారు. మ్యామ్, ఇంత హ్యాపీగా, ఇంత హెల్తీగా, ఇంత అందంగా, ఇంత పాజిటివ్గా ఎలా ఉంటారు? ఏం తింటారు? తినడం అయితే నేను చెప్పగలను, మిగతా విషయాలు నిజంగానే నా చేతుల్లో పని అయితే కాదు. ఐఎమ్ నాట్ అ రెగ్యులర్ జిమ్ గోయర్. నాకు తెలిసిందంతా ఏంటంటే ఆల్ టుగెదర్ ఒక 7 to 8 ఆసనాస్ తెలుసు, యోగాసనాస్. సో అందులో ఒక 4 to 5 యోగాసనాస్ ఆ టైమింగ్ చూసుకొని నేను చేస్తాను. అంటే మార్నింగ్ టైమ్స్ కుదిరితే మార్నింగ్, లేదా షూట్ ఫినిష్ అయ్యి వచ్చి ఈవినింగ్, అలా చూసుకొని నేను చేస్తాను. అది తప్ప ఐఎమ్ అ ప్యూర్ వెజిటేరియన్, అది మీకు తెలుసు, అందరికీ తెలుసు కూడా. సో ఇది తప్ప వేరే ఏమీ లేదు. ఓన్లీ మీరు వెజ్ తిని అప్పుడప్పుడు యోగా చేస్తేనే ఇంత అందంగా ఉన్నారంటే, అమ్మో ఇంకా జిమ్కి వెళ్ళి ఇవన్నీ చేస్తే ఇప్పుడున్న హీరోయిన్స్ కొంచెం జాగ్రత్త పడాలి మీరు. అదంతా ఏం లేదురా, పిల్లలు ఎంతో మంచిగా ఉన్నారు. ఇప్పుడు వచ్చే పిల్లలు అయితే మాత్రం దే ఆర్ వెరీ వెరీ బ్రిలియంట్, వెరీ స్మార్ట్. మ్యామ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ నేను మీకు ఆస్తులు ఎంత ఉన్నాయని అడుగుతాను. మీకు ఆస్తి ఏమైనా ఉంచారా? అఫ్ కోర్స్ ఎస్ అండి. అంటే మీరు బేసిక్గా మేడం నాకు ఈ ప్రాబ్లం ఉందనగానే ఇంకా ఏముంది ఏం లేదు కదా, అసిస్టెంట్ తీసుకురా అని నాకు తెలిసి మీ ఒంటి మీద ఉన్న బంగారం కూడా మీరు ఒక్కొక్కసారి ఇచ్చేస్తారు, అంత మీకు జాలి ఉంటుంది. ఏంటి మ్యామ్, అంటే మీకోసం ఏమో ఆలోచించుకోరా? యాక్చువల్గా ఇది నేనే కాదు, ఎవరెవరు ఎక్కువగా హెల్పింగ్ టెండెన్సీ లేదా హెల్పింగ్ నేచర్ లేదా ఇతరులకి ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన ఎవరిలో వస్తుందంటే వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచే వస్తుంది. సో నేను ఒక్కగానొక్క టైంలో మా మమ్మీని హాస్పిటల్లో చేర్పించేసి, మమ్మీ వాళ్ళు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి షీస్ అ కార్డియాక్ పేషెంట్. హార్ట్ ప్రాబ్లం పాపం ఆవిడకి, వాల్వ్ రీప్లేస్మెంట్ అంతా చేయాల్సిన అవసరం ఉండింది. మేము సర్జరీ అంతా చేసాం. ఆ సర్జరీ చేసినప్పుడు నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. నేను అప్పుడు ఒక మూవీలో వర్క్ చేస్తున్నాను, అది పేర్లు వద్దులేండి. మూవీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నాకు ఇవ్వట్లేదు. ఈవెన్ ఆఫ్టర్ ఐ డిక్లేర్ దెమ్ దట్ ఇది సిచ్యువేషన్ అని చెప్పిన తర్వాత కూడా.
ఇంకెవరెవరిని అడగాలో అందరినీ అడుగుతున్నాను, లిటరల్లీ బ్రతిమలాడుతున్నాను. కానీ నాకు అప్పుడు ఎలాంటి హెల్ప్ రాలేదన్నమాట. అండ్ చివరికి ఏమైందంటే ఆ హాస్పిటల్ వాళ్ళే లేదు పర్వాలేదు మా పరిస్థితి చూసి, ఎందుకంటే పిల్లలు ముగ్గురం, నాకంటే చిన్నవాళ్ళు మా సిస్టర్స్, అంటే మేము ముగ్గురం, నేనే పెద్దదాన్ని, నా తర్వాత 2 చెల్లెళ్ళు అనమాట. మా పరిస్థితి చూసి మేము ఇంత చిన్న పిల్లలు తల్లి కోసం పోరాడుతున్నారు, ఏమనిపించిందో ఏమో మరి నాకు తెలీదు. అక్కడ ఉన్న ఒక డాక్టర్, జయరాజా అనే డాక్టర్, ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాము. అలాగే ఆశామూర్తి అని ఒక మేడం, ఆవిడికి కూడా వాళ్ళిద్దరు కలిసి పర్లేదులే నీకు వచ్చినప్పుడు నువ్వు ఇవ్వు, ముందు ఇది చేసేయాలి లేకపోతే చాలా డేంజర్, ఈ టైం దాటకూడదు అని వాళ్ళు చేశారు. ఆ తర్వాత ఎలాగో సర్దాం అనుకోండి. అంటే మనం కోరుకున్న ఇష్టపడిన ఫుడ్ కూడా మనం కొనుక్కోలేని పరిస్థితి నాకు తెలుసు. మీరు మనీకి వాల్యూ ఇస్తారా, మనుషులకి వాల్యూ ఇస్తారా? 100% రా. అందరూ, నేనే కాదు, అందరూ మనుషులకే వాల్యూ ఇస్తాం. కానీ మనకు వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంది చూసారా, ఎవరికైతే చెయ్యాలనుకొని చేస్తామో, ఎవరినైతే మనం నమ్ముతామో, ఎవరికైతే మంచి జరగాలని కోరుకుంటూ మనం ఒక అడుగు ముందు వేస్తామో, వాళ్ళ నుంచే మనకు దెబ్బ తగిలినప్పుడు ఇంకా మనకు ఒక క్లారిటీ మిస్ అయిపోతుంది. ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల ఏమవుతుందంటే మనిషి మీద ఉన్న నమ్మకం కోల్పోయి మనీ మీద ఉన్న ప్రేమ పెరిగిపోతుంది. అది నిజం. For more videos like this, subscribe Big TV channel.